సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనములో ఒక మాట రాయబడి ఉన్నది. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను అని. ఇందులో అర్థము ఏమిటి అని అంటే, దేవుడు ఈ సృష్టిని కలుగజేసే ముందుగా తను చేసే పనులన్నిటిలో మొట్టమొదటిగా తన నోటి వాక్కును కలుగజేసి ఉన్నాడు అని అర్థం తెలియజేయుచున్నది. తండ్రి అయిన దేవుడు తన నోటి వాక్కు ద్వారా పరలోకమును కలుగజేసి ఉన్నాడు. తన నోటి వాక్కు ద్వారా పరలోకములో దేవదూతలను కలుగజేసి ఉన్నాడు. తన నోటి వాక్కు ద్వారా ఆకాశములు కలుగజేసి ఉన్నాడు. తన నోటి వాక్కు ద్వారా భూలోకము కలుగజేసి ఉన్నాడు. తన నోటి వాక్కు ద్వారా సమస్తము కలుగజేసి ఉన్నాడు. తండ్రి తన నోటి వాక్కు ద్వారా మానవుని యొక్క కంటికి కనబడుచున్నవన్నీ కలుగజేసి ఉన్నాడు. మానవుని యొక్క కంటికి కనబడనివి కూడా కలుగజేసి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు తన నోటి వాక్కును సృష్టి ఆరంభమున తన కార్యములలో మొట్టమొదటిగా కలుగజేసి ఉన్నాడు. ఆయన కలుగజేసుకున్నటువంటి ఆ వాక్యమై ఉన్నది. ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభువుల వారు. యేసు ఎవరు అని అంటే దేవుని యొక్క స్వరము. అందుకనే యేసుక్రీస్తు ప్రభువుల వారికి ప్రత్యేకముగా ఒక పేరు ఉన్నది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13లో రాయబడి ఉన్నది, దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది అని.